అందరికి వందనాలు, స్తోత్రాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యోహాను సువార్త. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ మాట శిష్యులకు దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నాడంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్తున్నాడు. అంటే ప్రతి మనిషిలో ఈ కలవరం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో ఈ కలవరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కలవరం అంటే ఏంది? ఒక అర్థం ఏముంటుంది చెప్పండి? కలవరం అంటే ఆందోళన. ఏందది? ఒక భయము, ఏమైపోతాము, ఆందోళన, టెన్షన్. అది టెన్షన్. ప్రతి మనిషిలో ఈ టెన్షన్ అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది టెన్షన్. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. ప్రతి మనిషిలో కలవరం ఉంటుంది. నా బిడ్డ ఏమైపోతాడో, నా కుటుంబం ఏమైపోతుందో, ఈ అప్పులు నేను తీర్చగలనా తీర్చలేనా, ఈ రోగం నాకు కుదుట పడుతుందా కుదుట పడదా, నా పరిస్థితికి ఇంతే కావాలా, ఈ రోగం పాదు కావాలా, ఈ శోధన పాదు కావాలా అని ప్రతి మనిషిలో ఈ కలవరం అనేది ఉంటుంది. అయితే దేవుడు ఏమన్నాడంటే మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. 2 విషయాలు చేయాలి మనం. ఈ కలవరం, ఆందోళన, టెన్షన్ నుంచి మనకు విడుదల కలగాలి అంటే, ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, రెండోది దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈ 2 నేర్చుకోవాలి మన జీవితంలో. ఈ విషయాలు యేసు ప్రభు కొత్తగా ఏం చెప్పలే వాళ్ళకి. బైబిల్లో మనం చూస్తే సిలువకు వెళ్ళే ముందు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమని చెప్పాడు? కొద్ది రోజుల్లో మనుష్య కుమారుడు సిలువేయబడతాడు, పాపిష్టైన మనుషుల చేత అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన్ని హింసిస్తారు, చంపుతారు, చనిపోతాడు, 3వ దినాన లేస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, మీరు అనేక మంది మిమ్మల్ని కొడతారు, హింసిస్తారని ప్రతిసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చనిపోక ముందు శిష్యులకు చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేనా? చెప్పుకుంటూ వస్తున్నాడు కదా? చెప్తున్నాడు లేదా? చెప్తున్నాడు. ఈ బైబిల్లో ఏ మాటలు ఉన్నాయి? ఆయన చనిపోక ముందు చెప్పాడు అందరికీ, శిష్యులకి మీరు జాగ్రత్తగా ఉండండి, మనుష్య కుమారుడు ఏ విధంగా చిత్రహింసలు పడతారు, మీరు ఆ విధంగా చిత్రహింసలు చేస్తారు, మీరు కలవరపడొద్దు, ఆందోళన చెందొద్దు, టెన్షన్ పడొద్దు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మకం ఉంచండి. నిజంగా కూడా ఈ మాటలకి టెన్షన్ పడ్డారు వాళ్ళు. ఎవరు? శిష్యులు. అందుకే ఈ మాట అన్నాడు. ఏమని? మీ హృదయములను కలవరపడనీయబాకని చెప్పాడు. నిజంగానే టెన్షన్ పడ్డారు, ఆందోళన చెందారు. నిజంగా ఒక తండ్రి అనేవాడు ఒక గైడెన్స్గా, ఒక అధిపతి, ఒక అధికారి, ఒక కుటుంబాన్ని పోషించేవాడు పరమునికి వెళ్ళిపోతే, చనిపోతానంటే ఆ కుటుంబానికి ఎట్టుంటుంది? ఇప్పుడు తండ్రి పిల్లగాని పిలిచి నేను చచ్చిపోతున్నాను రా, ఇంకా నా టైం అయిపోయింది అన్నాడు అనుకో, వాళ్ళకి ఎట్టుంటుంది? పిల్లలకి ఎట్టుంటుంది? బాధగుంటుంది కదా, బాధగుంటుంది. ఇద్దరున్నారు ముగ్గురున్నారు పిలిచి, రే చిన్నోడా నీకు 2 ఎకరాలు రా, పెద్దోడా నీకు 2 ఎకరాలు రా, 1 ఎకరా ఉంటే
ఇంకొకరికి మాకు మీ ఇద్దరు శరీరంగం తీసుకోండిరా, అమ్మని జాగ్రత్తరా, లేదా నాన్న జాగ్రత్తరా అని ఆ కుటుంబంలో చెప్తా ఉంటారు కదా, అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఎట్టుంటుంది పరిస్థితి? పెద్ద దిక్కుంటే మాకు బాగుంటుంది, మాకు విలువ ఉన్నింది, ఒక పెద్దోడు ఉంటే భలే ఉన్నింది మాకు. ఆ పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పెద్దోడు ఉంటే ఎవరైనా మా మీదకి వచ్చినా కానీ ఆయన ముందు నిలబడేవాడు. ఇప్పుడు ఆయనే లేకపోతే మా బ్రతికి అట్టుంటుంది. ఇప్పుడు ఆయనతో మేము ఉంటే ఎక్కడికి వెళ్ళినా మాకు పుట్టుకు దిగులు లేదు, ఒక విలువగా ఉండింది మాకు. అందుకని మా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. యేసయ్య చెప్తున్నాడు ఇప్పుడు నిజంగా మా పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోతుంది అని శిష్యులు చాలా బాధపడ్డారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, ఆందోళన చెందబాకండి. ఆందోళన మనం చెందతామా? చెందతాం. కానీ దేవుడు చెప్పింది ఏం తెలుసా? మీరు ఆందోళన పడకుండా ఉండాలంటే, కలవర పడకుండా ఉండాలంటే, టెన్షన్ పడకుండా ఉండాలంటే మీరు నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడు చెప్పిన గొప్ప మాట అది. నా యందు నమ్మకం ఉంచండి, అంతే. మొత్తం నేను చేస్తా. ఇక ఆలోచించండి, దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నేను పరమనికి వెళ్ళిపోతాను దేవుడే చెప్పాడు, ముందే చెప్పాడు. ఇవన్నీ ముందు చెప్పాడు వాళ్ళకి. మళ్ళా కొత్తగా చెప్తున్నాడు, మళ్ళా చెప్పుకుంటా వస్తున్నాడు. ఇదే అధ్యాయంలో చూస్తే, ఇదే అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 13:33 చూడండి. 33, పిల్లలారా ఇంకా కొంతకాలము ఏంటంట, మీతో కూడా మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని ప్రకారము మీతో కూడా చెప్పుచున్నాను. చూసావా? అంటే ముందే చెప్పేశాడా? సిలువకు వెళ్ళక ముందే వీళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? పిల్లలారా కొంతకాలం మీతో ఉంటాను. ఒరే, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదురా, మీరు ఇట్నే ఉంటే ఎట్రా? తల్లిదండ్రులు చెప్తుంటా, ఏ పని లేదు, బాట లేదు, మేము ఉన్నంత వరకు భోగాతం. కొంతమంది అంటుంటారే, మేము ఉన్నంత వరకు భోగాతం, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఏ రోజు వెళ్ళిపోతామో తెలీదు, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, బాగా చదవండి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి మీరు, మేము ఎట్టున్నా మీరు కంటే అందరూ ప్రేమించాలి, మీరు జాగ్రత్త అని చెప్తా ఉంటాం కదా మనం. అది యేసయ్య పిల్లలారా. ఎవరంటే వాళ్ళు పిల్లలే, వాళ్ళు మనం కూడా పిల్లలమే కదా. నిజంగా కూడా ఆలోచన చేస్తే యేసయ్య చెప్పినటువంటి విషయాలు ఎవరు పాటిస్తారు తెలుసా? ఎవరు పాటిస్తారంటే, నేను ప్రార్థన చేస్తుంటే టక్క నాకు ఒక దేవుడు నాకు చూపించిన మాట, నిజంగా యేసయ్య చెప్పినటువంటి పాఠాలు, ఆయన సిలువకు వెళ్ళక ముందే చెప్పినటువంటి మాటలు, మీరు నాలాగే హింసించబడతారు, శ్రమ పడతారు, బాధలు పడతారు, కష్టపడతారు, శోధించబడతారు, ఇబ్బంది పడతారు, మీరు కలవరపడొద్దని ముందే చెప్పాడు. మనకు కూడా ముందే చెప్పేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఈ మాటలు ఎవరు తూచా తప్పకుండా పాటిస్తారు అంటే, ఎవరు పాటిస్తారంటే, ఇప్పుడు పోయినసారి ఒకసారి వాక్యం మనం అటు 2 వారాల కిందట, మార్తా మరియ ఇద్దరున్నారు కదా, మరి ఆడ ఉంది. అది యేసు పాదాల దగ్గర ప్రార్థన పూర్వకంగా యేసు పాదాల దగ్గర కూర్చొని ఎవరు నేర్చుకుంటారో వాళ్ళే పాటించగలరు ఇవన్నీ. మార్తమ్మ ఏం చేసింది? పాదాల దగ్గర కూర్చోదు. మార్తమ్మంతా వర్కేను, అందుకని పాదాల దగ్గర కూర్చుని అనుభవం లేదు కాబట్టే అందరిని తిడతా ఉంటుంది ఆమె. కలవరమేకి, ఈ పని ఊడి చేస్తాడా, ఆ పని ఊడి చేస్తాడా, ఈ పని ఇంతేనా, అప్పుడు ఈ పని పెద్ద పని చేయాలి అట్టబ్బా, అక్క కలవరమే ఊరికి మాతకి. అంటే విమర్శించేదే. బాగా ఆలోచన చేయండి. వాళ్ళే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఎవరైతే దేవుని మాటలు వింటుంటారో, ఎవరు నేర్చుకుంటుంటారో వాళ్ళు చేయగలరు. ఆమేన్, ఆమేన్. నేర్పిస్తుంటే మీరు నేర్చుకుంటే కదా. పిల్లలారా, పిల్లలకి చెప్తున్నాడు ఇక్కడ, పిల్లలారా కొంతకాలంకి నేను ఉండనిక్క, జాగ్రత్త. ఎన్నెన్నో చెప్పాను మీకు, నేను ఎన్నెన్నో బోధించాను నేను మీకు.
ఎన్నెన్నో విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పా. అంటే యేసయ్య ఎంత బాధతో చెప్తాను తెలుసా? మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎల్లకాలం మీతో ఉండను నేను. మనం ఉంటాం ఎల్లకాలం? ఉంటామా? ఉంటామా ఎల్లకాలం అంటూ? కొంతమంది టెన్షన్, అప్పులు ఏం చేయాలా, ఈ సమస్యలు తీరుతాయా, అయ్యో ఇది నాకు జరుగుతుందా జరగదా, ఏమవుతాదో, నా కొడుకులు చూస్తారో చూడరు, కొడుకులు ఉన్నా చూడరు, లేకపోయినా చూడటం లేదే, మరి నా పరిస్థితి ఏంది, నా కూతురు చూస్తుందో చూడదు, నేను ఒంటరి వాడినేనా, టెన్షన్, కలవరం మనిషికి. ఈ అప్పులు తీరుతాయో తీరవో ఆలోచించి, నా పరిస్థితి ఎలా భయంకరంగా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచమని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఈ బాధలు ఇంటే ఉంటాయా, ఈ కష్టాలు ఇట్టే ఉంటాయా, ఈ శోధనలు ఇట్టే ఉంటాయా? చిన్నప్పటి నుంచి చూస్తానున్న శోధన శోధన, కష్టాలు కష్టాలు, బాధలు పడతానే ఉన్నాను. ఇంతేనా? నో, ఎల్లకాలం ఉండవు. ఆమేన్, ఆమేన్. ఎల్లకాలం ఉండవు. ఏ శోధనలు అయితే నువ్వు చూస్తున్నావో, ఏ శోధనలు కష్టాలు నిన్ను బాధిస్తున్నాయో కొంతకాలకై కనుమరుగైపోతాయి. ఆమేన్. ఏ ఇబ్బందులైతే, ఏ కష్టాలైతే, ఏ వ్యాధులైతే, ఏ అప్పులైతే బాధపడుతున్నావో కొంతకాలకి కనుమరుగైపోతాయి. అన్నీ కూడా ఉండవు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది కదా, ఒక వ్యక్తి ఏం చేసింది తెలుసా? అయ్యా అప్పులతో బాధపడుతున్నా నేను, నా పిల్లలు తీసుకోబోతున్నారు వాళ్ళు. యాడికి వెళ్ళింది ఆమె? నేరుగా ఎలీషా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కారణం ఏం తెలుసా? ఆమె భర్త అప్పు చేసి చచ్చిపోయాడు. ఎవరు భర్త? ఆ విధవరా, ఆమె భర్త అప్పు చేసి చచ్చిపోయాడు. మంచి భక్తిగల దైవజనుడు అంటే మళ్ళీ ఆయన. రోజు బాగా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు ఉన్నటువంటి మనము అప్పులు చేసి చచ్చిపోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా ఉంటామే, అప్పులు ప్యార పెట్టుకోబాకండి. అప్పులు చేసి చచ్చిపోకూడదు. అప్పులు తీసి ఎప్పుడు చస్తా కూడా తెలియదు మనకు. అది కూడా చెప్తుండ. అప్పులు చేసి కానీ చచ్చిపోయినా మనకు ఎవరిని పట్టుకుంటారు? అదే బిడ్డలను పట్టుకుంటారు. ఎవరా మీ నాయన చేశాడు ఇంత కట్టు, నీ తెలియదట కట్టరా. ఏ ఉంటే కడతావు నీ దగ్గర అప్పులు? చెప్పు. కారణం ఏం తెలుసా? అవి ఈ విషయానికి ఎవరి దగ్గరకో పోలా, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోలా. అవి నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచించండి, దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నా యందు మీరు నమ్మకం ఉంచండి. యేసు ప్రభుకి అన్నీ తెలుసు. ముందే చెప్పాడు ఏమని? ఇదిగో ఒక నన్ను అప్పగించేదానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడా? దాంట్లోనే ఈ మాటలు అదే 13వ అధ్యాయంలోనే చూడండి, 21వ వాక్యం. తరువాత ఆత్మలో కలవరపడి, ఏందంట? కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎన్ని దేవుడు చెప్పాడు? బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని యేసయ్య ముందే చెప్పాడు. బాధించబడిన నోరు తెరవలైనా నువ్వు బాధించబడకూడదని. నువ్వు చాలాసార్లు అంటుంటా, నన్ను చాలా తృణీకరిస్తున్నారయ్యా, నీచంగా మాట్లాడుతున్నారు, నన్ను చాలా చీప్గా ఎస్టిమేషన్ వేస్తున్నారయ్యా, నేనంటే ఇంత చులకనైపోయింది జనాలకి, నన్ను కొంచెం మర్యాదగా మాట్లాడు నా గురించి అయ్యా, ఒకటే నన్ను అవమానపరుస్తున్నారయ్యా అని మనం అనుకుంటున్నా. నీకంటే ముందుగా తృణీకరించారు ఆయన యేసయ్యని. నీ కొరకు తృణీకారం పొందాడు యేసుక్రీస్తు ప్రభు, తృణీకారం పొందాడు.
యెషయా గ్రంథం 53లో చూస్తే మొత్తం రాస్తాడు అక్కడ. నీ కొరకేసే తృణీకరించబడ్డాడు, వ్యసన క్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా, మొత్తబడిన వాడిగా మారిపోయాడు ఆయన. ఏం చెప్పాడు? పిల్లలారా కొంతకాలానికి నేను మీతో ఉండని చెప్పాడు ఒకటి. రెండోది ఏం చెప్పాడు? మీలో ఒక నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? అదే యోహాను సువార్త అదే 13 చివరి వాక్యం 13 చివరి వాక్యం. యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగునని ముమ్మారు చెప్పకముందు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నువ్వు చెప్తావా? ఎవరైనా పేతురు ప్రధాన శిష్యుడు, 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుడు ఆయన. ఆ ప్రధాన శిష్యుడు ఏమని చెప్పాడు? నువ్వంటే నాకు తెలియదు అన్నాడు. ఇవన్నీ చెప్తారు, ముందే చెప్పేశాడు యేసయ్య. ముందే మొత్తం చెప్పేసి ఈ 14వ అధ్యాయంకి వచ్చేలేకే మీ హృదయంలోని మీరు అంటే వాళ్ళు చెప్తున్నారు చూడండి. అంత బాధ పెట్టుకొని పరమునకు వెళ్ళిపోతున్నాడు ఆయన. శిలువ మ్రాను ముందుంది, శిలువ శ్రమలు ముందుండాయి, ఆ కష్టాలు ముందుండాయి. అంత కష్టాలు ముందు పెట్టుకొని బాధ వేదన పెట్టుకొని మనకు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? మీ హృదయాలను మీరు కలవరపడేయకండి. యేసయ్య శిలువలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఎంతోమంది ఆయన హింసిస్తుంటే వీరేమి చేస్తారు వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించన్నాడు. అందరు ఏడుస్తూ ఉండారు. యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చుకోమని చెప్పాడు. ఇవన్నీ యేసు ప్రభు చెప్తా వస్తున్నాడు. చూడండి, ఆలోచన చేయండి. టెన్షన్, ఆందోళన. శిష్యులు మామూలుగానే ఆందోళన పడ్డారు, కలవరపడి. ఎందుకు తెలుసా? ఈయన ఉన్నప్పుడే ఈ యూదులు మనల్ని చాలా హింస పెట్టారే, ఇప్పుడు చచ్చిపోతే ఆయన పైన పరమనికి వెళ్ళిపోతే ఇక మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు, హింస పెడతారు వాళ్ళు. ఏమని చెప్పాడు యేసయ్య? జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యాడు చెప్పాడు ఈ మాటలు? కొండ మీద ప్రసంగం అప్పుడు చెప్పాడు. అన్నీ చెప్పుకొచ్చాడు యేసయ్య, మొత్తం చెప్పుకొచ్చాడు. కానీ ప్రత్యేకంగా శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఇది. మీ హృదయంలో మీరు కలవరపడనీయకండి. మనకి చెప్తున్నాడు దేవుడు. మనకన్నీ తెలుసు, మనకి సమస్తం బైబిల్ మొత్తం తెలుసు. బైబిల్లో యేసయ్య ఏం చెప్పాడో మొత్తం తెలుసు. కానీ మన జీవితం అంతా టెన్షన్. కూతురు గురించి టెన్షన్, బిడ్డ గురించి టెన్షన్, కుటుంబాన్ని గురించి టెన్షన్, వాడు పైకి వస్తున్న టెన్షన్, వాడు వస్తున్న టెన్షన్, ఇది ఏదో టెన్షన్. అప్పులు తేలదని టెన్షన్, మనీ లేదని టెన్షన్, కుటుంబ పోషణ టెన్షన్, అన్ని టెన్షన్లు, అన్ని ఆందోళన ఉంది. ప్రతిదీ కూడా దేవుడు నీవు కలవరపడవద్దు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేనే నీ ఆందోళన తీసేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ మాటలు చెప్తున్నాడు. ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తే ఇంకెవరికైనా చెప్పాడు ఈ మాటలు దేవుడు యేసయ్య బైబిల్లో? ఎవరికి చెప్తున్నాడు? ఆయనతో ఎవరైతే ఉన్నారో, ఆయనలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుని సొంత రక్షణ అంగీకరించారో వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒకవేళ అందరు కూడా చెప్పొచ్చు, అందరు కూడా చెప్తాం, మీరు కలవరపడబాకండి. ఆ మాటను వాళ్ళు స్వీకరించాలి కదా. అసలు ఎట్టుండాలా? కలవరపడద్దని దేవుడు చెప్పాడు. ఈ కలవరం పోవాలంటే ఏం చేయాలి వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. వాళ్ళు ఏం తెలుసుకోవాలా? దేవుని యందు విశ్వాసం చేసి తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుంటే కలవరం పోద్ది వాళ్ళకి, అది తెలుసుకోవాలి కదా. అది లేదు. ఆలోచన చేయి. యేసయ్య మనకి చెప్తున్నాడు ఏది? కలవరపడొద్దని. నిన్ను ఎవరైతే కలవర పెడతాడు దేవుడు వాళ్ళని కలవర పెడతాడు, అది కూడా ఉంది. నిన్ను ఎవరైతే ఆందోళనకు గురి చేస్తున్నారో, నిన్ను ఎవరైతే టెన్షన్ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే భయపెడుతున్నారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళకి భయాన్ని పుట్టిస్తాడు, వాళ్ళని కలవరపరుస్తాడు, వాళ్ళ ఆందోళనకు గురి చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డలు. మనం ఆలోచించే చూడండి. నిర్గమాకాండం చూస్తే ఒకసారి. నిర్గమాకాండం
నిర్గమాకాండం 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 24వ వాక్యం. అయితే వేకువజామున యెహోవా మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి, చాలు, కలవరపరచి. అంతకుముందు ఇశ్రాయేల్ని ఆందోళనకు గురి చేశారు వీళ్ళు, అంతే కదా. భయపెట్టారు, కలవరపరిచారు, ఆందోళనకు గురి చేశారు. 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చిన వాళ్ళు ఇంకా మారలా, తొలుచులతమైన మారలా. యట్నా నుంచి బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను వైపుకు నడుస్తూ ఉన్నారు. మరలా వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయినాయి. మళ్ళా కఠినమైపోతే అప్పుడు మళ్ళీ రథాలు, 600 రథాలు సిద్ధపరచుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు వీళ్ళు చంపేద్దామని. వీళ్ళు నేరుగా తిన్నగా సముద్రం దగ్గరికి చేరారు, ఎర్ర సముద్రం దగ్గరికి. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సమూహం. ఇక్కడ వాళ్ళ ఎట్లుందో తెలుసా? వాళ్ళ టెన్షన్. ఇక ఒకనాటి టెన్షన్ అది, ఆలోచన చేయి. ఒకనాటి టెన్షనా, ఒకనాటి ఆందోళన అది. ఎట్టు పోవాలన్నా పోలేకపోతున్నాం సార్. ఇటు పోతే ముళ్ళు, ఇటు పోతే కంప, ఇటు పోతే అగ్ని, ఇటు పోతే వరదలు. ఎట్టు పోతావు? ఎట్టు కూడా పోలేకపోతున్నాం. మా పరిస్థితి ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. మా పరిస్థితి అట్టుగా ఉంది. మా జీవితం కలవరం, ఆందోళన. ఎవరికి? ఇశ్రాయేలుకి టెన్షన్ పడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఐగుప్తులు మాకు సమాధులు ఇక్కడ తీసుకొచ్చాను ఏదేదో అంటున్నారు పాపం మోషేని. మోషే కూడా ప్రార్థన చేస్తే మోషే తన్నాడు దేవుడు, మోషే నీ వేళ నాకు మొర్ర పెట్టదు, ముందుకు సాగిపోమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయాలి, కొన్ని సందర్భాల్లో సాగిపోతూ ఉండాలని అర్థం. మనం అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూ నీకు 10 గంటలకు ఉందనుకో నెల్లూరులో, వీడికి ఎన్ని గంటలకు కదలాలి నువ్వు? ఇంటర్వ్యూ నీకు 10 గంటలకు నెల్లూరులో ఉంది, వీడు ఎన్ని గంటలకు కదలాలా? ఏమ్మా 8 కానీ 8:30 కానీ కదలాలా, తొందరగా వెళ్ళిపోవాలా. నువ్వు 9 దాకా ప్రార్థన చేస్తుంటే అట్టాడా? నువ్వు 9 దాకా ప్రభు ఇంటర్వ్యూ ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, అప్పుడు నీకు బస్సులో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, అయిపోవచ్చు, ఇంటర్వ్యూ కూడా అయిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు ముందుకు సాగిపోనంటాడు. అరే నేనే ఐగుప్తు దేశాన్ని నుంచి నేను తీసుకొస్తుంటే ఎర్ర సముద్రం నువ్వు ప్రార్థిస్తే ముందు సాగిపోవాయని అంటాడు దేవుడు. నేనే నేను తీసుకొస్తున్నది. ఇప్పుడు ఇంత కష్టంలో, ఇంత బాధలని నడిపించింది నేనే నీకు వివాహం చేశా, నేను నీకు సంతానం ఇచ్చే బిడ్డలు ఇచ్చా. ముందు అగ్ని ఉందని ఆగిపోతావా? నడువు, నేను నిన్ను నడిపిస్తా. అగ్నిగుండాన్ని ఉద్యానవనంగా చేస్తా నేను. మోషే ముందుకు సాగిపో. ఏం చెప్పాడు తెలుసా? మోషే నీ చేతుల కర్ర ఉంది కదా, ఆ కర్రను చాపిదాన్ని పాయలుగా చెయ్యి అన్నాడు. ముందు పాయలుగా చెయ్యి అన్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం పోతా ఉంటే ఐగుప్తీయులు తరుముకుంటా వస్తుంటే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు సమీపించకుండా చేశాడంట. బాగా ఆలోచన చేయి. నిన్ను ఎవరైతే కలవర పెడతారో, నిన్ను ఎవరైతే బాధిస్తారో, ఏ సమస్య అయితే, ఏ బాధలైతే, ఏ ఇబ్బందులైతే నిన్ను వెంటాడి కలవర పరుస్తాయో ఆయన దగ్గరికి సమీపించలేవు. ఎల్లకాలం ఈ శ్రమలు ఉండవు, ఎల్లకాలం శోధనలు ఉండవు నీ జీవితంలో. ఆలోచన చేయి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. దేవుడికి తెలీదా? అరే ఎల్లకాలం నా బిడ్డల కష్టాలతో బాధపడతారని తెలీదా?
ఐగుప్తులు నా బిడ్డలు హింస పెట్టి ఎంతోమంది చచ్చిపోయారే, నా బిడ్డలు బాధపడ్డారే, అది చాలక ఇప్పుడు కూడా తరుముకుంటూ వస్తున్నారే. నేను ఉన్నా, రండి ఐగుప్తులారా రండి. నా బిడ్డల్ని భయాందోళనకు గురి చేశారు, ఆందోళన గురి చేశారు, మీకు ఆందోళన కలిగిస్తా, మీకు టెన్షన్ పుట్టిస్తాను అన్నాడు దేవుడు. ఆమేన్. ఆ వాక్యం అంతా కానీ మీరు చదివితే ఇశ్రాయేలీలంట ఐగుప్తులు సమీపించలేకపోయినారంట, దేవుడు సమీపించకుండా చేశాడంట పావుతాడకే. మళ్ళీ ప్రయాణంలో వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళు తనుకుంటా రాలేకపోతున్నారు. సగం రాత్రుల్లో దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? నీ కర్ర శాపం అన్నాడు. నీ కర్ర ఎప్పుడైతే కర్ర సాపాడో సముద్రం ఏమైంది? పాయలుగా చీల్చినట్టుగా మనం చూస్తాం. అటు నీటి గోడ, ఇటు నీటి గోడ, మధ్యలో ఏ వేశాడు దేవుడు? రహదారి వేశాడు. మైదానం మీద నడిపించినట్టుగా నడిపించాడు, ఆరిన నేల మీద నడిపించేట్టుగా నడిపించాడు. ఎంత ఉంటుంది తెలుసా? 2 కిలోమీటర్ల దూరం అంటది. ఏది? అటు నీటి కూడా ఇటు నీటి కూడా, అంటే నడవాలి కదా. ఇంచుమించు 6 లక్షల కాల్వలు నడవాలంటే ఇంతగా దిరుకులో నడుస్తారా? ఆ ఎర్ర సముద్రంకి ఒకసారి ఆలోచన చేస్తే అటుపక్క నీటి గోడ, ఇటుపక్క నీటి గోడ, మధ్యలో గ్యాప్ 2 కిలోమీటర్ల గ్యాప్. ఆ 2 కిలోమీటర్లు కూడా సముద్రంలో నడిచినట్టే లేదు. దేవుని కార్యాలు అట్టుంటాయి. ఒకవేళ సముద్రం కాకుండా లావా వచ్చింది అనుకో, ముందు అగ్ని వచ్చింది అనుకో, ఆ అగ్నిలో కూడా చీల్చేసి పాయలుగా చీల్చి అగ్ని మీద నడిపిస్తాడు, లేదా అగ్నిలోనే ఉజ్జానం ఏసిగా చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత మంచి దేవుడు ఆయన. ఆయనకు అవసరమైనప్పుడు వాళ్ళు సమీపించలేకపోయినారంట. గుర్తుపెట్టుకో, నిన్ను వెంటాడుతున్న శత్రుని సమీపించలేడు. నేను ఎవరైతే బాధించాలనుకుంటున్నారో సమీపించలేరు. నేను ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు చేసి నేను హింసకి గురి చేయాలనుకున్న సమీపించలేరు. ఎల్లకాలం నీకు ఇబ్బంది పడతావా? ఎల్లకాలం టెన్షన్ పడతావా? ఎల్లకాలం ఇబ్బందులు పడతావా? ఎల్లకాలం అప్పులైనా ఉండవా? ఇక అప్పులు ఉండవు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. తీరే మార్గం దేవుడే చూపిస్తాడు నీకు. మోషే కర్ర చాపగానే పాయలుగా చీలి ఆ ఎడారిలో నడిచినట్టుగా నడిచిపోతా ఉంటే దేవుడు వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. ఎవరోళ్ళు? సైతాను తరుముతాడయ్యా, శత్రువు తరుముతాడయ్యా. గుర్తుపెట్టుకో, ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మకం ఉంచితే సైతాను కాదు కదా, శత్రువు కదా, వాడు ఎవడు తరిమినా వాడిని సమీపించలేడు. అందరు చప్పలు కొట్టండి. సమీపించలేడు వాడు నిన్ను, నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి. ఆ రాత్రి ఎర్ర సముద్రం నడుస్తున్నారు. ఆ రాత్రి వెలుగు, ఏళ్ళకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. ఏళ్ళకేమో ఎవరికి వెలుగు? ఇశ్రాయేలుకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. ఆ చీకట్లో రథాలు దోలటం, ఆ చీకట్లో నడవలేక, ఆ రథాలు రాలేక ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా? గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావు ఇబ్బంది పడుతున్నాను యేసయ్య అనుకుంటున్నావు. నేను ఇబ్బంది పెట్టేవాడు ఇబ్బందులు పాలయ్యే రోజు దగ్గరకు వస్తుంది. నేను ఎంత ఇబ్బంది పెట్టాడు తెలుసా? నేను ఎంత బాధ పెట్టాడు తెలుసా? నేను ఎంత ఇబ్బందికి గురి చేశాడు తెలుసా? నువ్వు నలిగిపోయినావు, సహించావు, ఓర్చుకున్నావు, విశ్వాసం ఉంచావు దేవుని యందు. చాలా ఇబ్బంది పడ్డావు, నువ్వు కష్టపడ్డావు, శ్రమ పడ్డావు. ఆ మాటలు, ఆ సూటిపోటి మాటలు, ఆవేదన అన్ని అనుభవించావు నువ్వు. ఇక వాడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు. ఆమేన్. నీ దగ్గరికి రాలేడు. ఆమేన్. నిన్ను సమీపించలేడు. కారణం ఒక్కటే. ఏం చేయాలి మనం దేవుని యందు? విశ్వాసం ఉంచి రానుండేది నమ్మకం ఉంచాలి, ఆయనకి లోబడాలి, సరెండర్ అయిపోవాలి, ఆయనకి నువ్వు లోబడాలి. గుర్తుపెట్టుకోండి, ఆరిన నేల మీద నడిచిపోతుంటే
వాళ్ళకి వెలుగుంద నడిచిపోతున్నారు. వాళ్ళు మాత్రం ఏముంది? వాళ్ళకి చీకటి ఉంది, చీకటి ఉంది, చీకటి ఉంది. ఎట్టకేలకు ఆ రాత్రి అంతా కూడా నడిచిపోయినారు. ఎవరు? గుర్తుపెట్టుకో, నీవెన్ని రోజులైతే బతుకుతావో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో, ప్రవచనపూర్వకంగా చెప్తున్న ఈ మాట నేను. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో, నిన్ను ఎవడైతే బాధ పెట్టాడో వాడు తరముతుంటాడే కానీ నిన్ను సమీపించలేడు. వాడు నిన్ను సమీపించలేడు, అంతే. నీ దగ్గరికి రాలేడు. కారణం తెలుసా? నువ్వు దాటిన దాకా, నువ్వు చనిపోయిన దాకా, నువ్వు ఒక మార్గం చేరిన దాకా, ఒక గమ్యం చేరిన దాకా, ఒక స్థితికి వచ్చిన దాకా వాటి దగ్గర రాలేడంతే. దేవుడు రానికుండా చేస్తాడు. మన దేవుడు ఎవరు అనుకున్నావు? యుద్ధశూరుని యెహోవా మన దేవుడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు సామాన్య దేవుడు కాదు. మన దేవుడు పరిశుద్ధుడైన పరిశుద్ధుడు. ఇశ్రాయేలీలు ఆనందంగా సంతోషంగా సముద్రంలో పోతుంటే వాళ్ళ చీకట్లో కష్టపడుతున్నారు. ఎప్పుడైతే దాటించారో అప్పుడు వచ్చేసారు, సముద్రం మధ్యలోకి వచ్చారు. ఎవరాళ్ళు? ఐగుప్తీయులు. అరే వెళ్ళిపోదు, వచ్చేసారు. ఎప్పుడైతే సముద్రం మధ్యలోకి వచ్చారో దేవుడు ఏం చేశాడు తెలుసా? రథచక్రాలు ఊడిపోయేటట్టు చేశాడు. గుర్తుపెట్టుకో, నీ మీదకి కాలు ఎత్తుతున్నవాడికి కాలు ఉండదు, నీ మీదకి చెయ్యి ఉండదు, కర్ర పెడుతున్న కర్ర కూడా ఎత్తేదానికి శక్తి ఉండదు. గుర్తుపెట్టుకో, సముద్రంలోకి వచ్చినటువంటి ఆ ఐగుప్తీయులకి మధ్యలో రథచక్రాలు ఊరిపోయినాయి. రథచక్రం ఊడిపోతాడు చేయటం, ఆ రథాలకు ముందుకు పోకుండా పోవటం. అందరిని ఏడకి చేర్చాడు దేవుడు. ఏడకి చేర్చాడు? మధ్యలోకి చేర్చాడు. మధ్యలోకి చేర్చి అప్పుడు నాకు అర్థమైంది, అరే దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు నాయనా, మనం వెళ్ళిపోతాం పని అన్నారు. ఎవరు? ఐగుప్తీయులు. దేవుడు మనతో యుద్ధం చేస్తాడు, మనం వెళ్ళిపోతాం పని అన్నప్పుడు అప్పుడు చెప్పినాడు మోషేతో దేవుడు, మోషే నీ చెయ్యి, నీ కర్ర చాపమన్నాడు. అప్పుడు చూడండి, అది మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్న వాక్యం 24 వచనం. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండ వైపు చూచి కలవరపరిచి రథచక్రములు ఊడిపోయినట్లు చేయగా పారిపోదము రండి చేస్తున్నాడని చెప్పుకొనిరి. చూసావా? దేవుడు వాళ్ళ పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు. అయ్యా వెళ్ళిపోదాంపా. ఎప్పుడైతే కర్ర చాపాడో అక్కడ ఉంది, అదే 26వ వచనం చూస్తే, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకని వారి రథముల మీదకని వారి రౌతుల మీదకని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద చెయ్యి చాపమనెను. ఎప్పుడైతే కర్ర చాపాడో నీళ్లు ఫోర్స్గా తన్నుకున్నట్టు వచ్చేసాయి నీళ్లు. ముందేం చెప్పాడు తెలుసా మోషే? ఊరకుండండి, దేవుడిచ్చే రక్షణ మీరు కన్నులారా చూడండి. నేడు చూసిన ఐగుప్తుకి మీరు జీవితంలో చూడని ముందే చెప్పాడు మోషే. దేవుడు చెప్పినట్టు చెప్పాడు, చూశాడు. మీ జీవితంలో కూడా అంతే. మిమ్మల్ని బాధించే వాళ్ళకి చూడరు మీరు, మిమ్మల్ని హింసించి చేతబడులు అంటున్నారు కదా, వాళ్ళు చూడరు. ఇక్కడ మీరు చేతబడి చేసిన చూడరు, మీరు కనపడరు. వాళ్ళు ఇంకా శోధన ఇక్కడ కనపడదు, ఇబ్బంది కనపడదు. ఇంకా నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. హృదయం కలవరపడ, నీకు కలవరం వస్తుంది, ఆందోళన వస్తుంది, టెన్షన్ వస్తుంది. కారణం తెలుసా? ఐగుప్తుని తారుమారు చేశాడంట. ఎన్నిటికి అర్థం? కలవరం అంటే ఆందోళన, టెన్షను, తారుమార, భయాందోళన అన్నీ తారుమారే. మొత్తం తారుమారు చేశాడంట. వాళ్ళు తారుమారు చేసేసాడు వాళ్ళని. నేడు చూసిన ఐగుప్తుని మీరు చూడరని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఎవరైతే, ఏ సైన్యం, ఏ ప్రజలైతే నిన్ను బాధించాలని చూస్తున్నారో,
నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, నేను ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు అంతే. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళకి మనం చూడం. ఐగుప్తులు చూశారు కదా నీళ్ళు, ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోయినారు. అటువంటి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు కనుక చూడండి, ఆలోచన చేయండి. మన పక్షాన ఆయన ఏం చేస్తాడు? ఆయన యుద్ధం చేస్తాడు. మన పక్షాన వాదిస్తాడు, మనకు న్యాయం చేస్తాడు. నీ పక్షాన న్యాయం చేస్తాడు దేవుడు. మనం చూసామా? దేవుని బిడ్డలకి చెప్పాడు, ఏమని కలవరపడబాకండి. ఏం చేశాడు? వీళ్ళు కలవర పెట్టాడు. అరే నా బిడ్డ కలవర పెడతారంటారా మీరు? నా బిడ్డలు లెక్క లేకుండా మాట్లాడతారంటారా మీరు? నా బిడ్డలు ఇబ్బంది పాలు చేస్తారంటారా మీరు అని వాళ్ళని టెన్షన్ పెట్టాడు, కలవర పెట్టాడు, ఆందోళన చేసి ప్రాణాలే బాగొట్టుకున్నారు వాళ్ళు సముద్రంలో. చూసావు? ఏ సముద్రం కాదు కదా, ఏది కూడా నీ ముందు ఆగలేదు. ఆమేన్. దేవుడు అద్భుతం చేస్తాడంతే, అద్భుతమైన కార్యాలు అద్భుతం చేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. పాయలుగా చీల్చిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? నీ కుటుంబాన్ని ఆదుకోలేడా? నీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడలేడా? నువ్వు టెన్షన్ పడవద్దు. ఏ విషయంలో ఏది నువ్వు ఆలోచన చేస్తున్నావో ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయనే నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి